హరి ఓం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెకుదేహంబుల పేరు వడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నిక్షించి మరి తన్ను నిరగుకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తుల నెల్ల బోధి అయి వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రాభవమున సచ్చుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ కలుగవు నెరవు కైవల్య గౌరవములు పయదన్నడు సంసార బంధమధిప. కమనీయ భూమి భగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులగో కరాంజలు లేకున్నవే భోజన భజన పుంజమేల వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంఘాతమేల కొనకొని వసియింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాధిపటలమేల ఫలరసాదులు కురియవే పాదపములు స్వదుజలముల నుండవే సకల నదులు పొసగ భిక్షయు బెట్టరే పుణ్యసతులు ధనమధాందుల కొలువేల తాపసులకు హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వసరముల్ ద్రొబెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీసోత్తమ దండభృన్నివసనద్వారోపకంఠోగ్రవైతరిణి వన్నిశిఖాపరంపరల చేదగ్ధుండుకా కుండునే. అఖిల భూతములందు ఆత్మరూపంబును ఈశుండు హరియుండు ఎల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల కానబడును మహాశవనీయుడు అహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీర గ్రొలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిల మహర్షి తాను చాలా క్లియర్గా తల్లి అయినటువంటి దేవహూతికి ప్రకృతిలో ఉండేటువంటి విశేషాలను చెప్తూ ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మలోనే ఉండేటువంటి మాయలో ఉన్నదయ్యా, నెంబర్ 1. నెంబర్ 2, మరి ఈ ప్రకృతి అనేటువంటి దాంట్లో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. తరువాత ఈ 3 ఆస్పెక్ట్స్ను కలిగినటువంటి ఈ మూడిటికి ఆశ్రయమైనటువంటి శక్తిని మాయాశక్తి అంటారు. ఈ మాయాశక్తిని ఆశ్రయించుకుని ఉన్నాయి. ఈ మాయాశక్తి పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్నది. కాబట్టి ఈ మాయాశక్తి ఈ సత్వరజస్తమో గుణాలతోట తర్వాత 24 తత్వాలని అదేవిధంగా పంచమహాభూతాలని కూడా ఈ ప్రకృతిలో ఉండేటువంటి సత్వరజస్త గుణాత్మకమైనటువంటి మాయలో నుంచే ఇవన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. అంటే టోటల్ ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే పరమాత్మలోనే ఉన్నాయి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఇంకా ఏమన్నాడంటే ప్రభావం పౌరుషం ప్రాహు కాలమేకోయతో భయం. వీటిల్నే అనుకుంటున్నాం, కానీ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కూడా ప్రకృతికి భిన్నంగా ప్రకృతిలో కలిసినట్టుగా ఉండేటువంటి కాలము అనేటువంటిది పౌరుషం.
ఆ పురుషునికి సంబంధించింది ఆ కాలం. ఈ మాయా పురుషుడికి సంబంధించిందే కాలం కూడా. పౌరుషం ప్రాహు కాలం ఏకే. కాలం కూడా ఆ పరమాత్మ అయినటువంటి అన్నిట్లోనూ పూరింపబడేటువంటి వాడైనటువంటి పరమాత్మలో ఉంది. దాని ప్రభావం ఉందే, అది చాలా గొప్పదైనటువంటి ప్రభావం కలిగినటువంటిదయ్యా అది. ఇదేం చేస్తుంది, ఈ కాలం ఏం చేస్తుంది అంటే అహంకార విమూఢస్య కర్తు ప్రకృతిమీయుష. ఈ కాలం ఈ జీవుడు ఇప్పుడు ఏమైంది, ఈ పంచభూతాత్మకమైనటువంటి దాంట్లోకి 24 తత్వాలు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, పంచేంద్రియాలు, దశేంద్రియాలు, మనసు ఇవన్నీ చెప్పాడుగా. వీటిల్లోకి ఈయన ప్రవేశించేశాడు. ప్రవేశించేసేసి వాటిల్లో ఒక కొంత పార్ట్ని వాటితో ఆయన తాదాత్మ్యం చెందిపోతూ కర్తృత్వ భోక్తృత్వ భావాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అంటే కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఎవరివి అంటే ఈ ఇంద్రియాలవి కావు, తర్వాత ఈ పంచమహాభూతాలవి కావు, వీటిని ప్రకృతివి కావు. కానీ మాయాశక్తిలో నుంచి ఆయన కూరుకుపోయి ఉండి తానే వీటిలో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడయ్యా. ఇలాగ తాదాత్మ్యం చెందిపోయినటువంటి ఆ పరమాత్మ యొక్క వెలుగుని జీవుడు అంటారు. ఆ జీవుడు అవిద్య చేత అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని అని కాసేపు మర్చిపోయి ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోతాడు. మళ్ళీ ప్రకృతి అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, సత్వరజస్తమో గుణాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. వీటితో తాదాత్మ్యం చెందిపోతాడు, వాటితో పూర్తిగా కలిసిపోతాడు. కలిసిపోయేటప్పటికప్పుడు ఏమవుతుంది, దాంతో తాదాత్మ్యం చెందేటప్పటికీ అప్పుడు ఫస్ట్ ఏమో ఈ జీవుడు అవిద్య చేత ఎంటర్ అయిపోయాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశాడు, ఎంటర్ అయ్యాడు బాగానే ఉంది, దాంతో తాదాత్మ్యం చెందిపోయాడు, దాంతో కలిసిపోయాడు. తర్వాత ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నాయి కదా, అవి మీద పడిపోతాయి కదా, వాటి ద్వారా ఏం చేస్తున్నాడంటే కర్మలు చేసేస్తున్నాడు. కర్మలు చేసేసి పోని చేశాడు బాగానే ఉంది, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక కర్తృత్వ భావాన్ని మీద ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంటే 4 ఆస్పెక్ట్స్ చేస్తున్నాడు. మొట్టమొదట తనకి ఆ జ్ఞానం పోయిందయ్యా. రెండవది ప్రకృతితో తాదాత్మ్యం చెంది, ప్రకృతి అంటే 24 తత్వాలు, పంచభూతాలు ఇవన్నీ ఉన్నాయిగా తన్మాత్రలు, వీటితో తాదాత్మ్యం చెందిపోయాడు. చెందిపోయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఈ సత్వరజస్తమ గుణాలు ఉన్నాయి కంటే మనసు, ప్రాణము, ఇంద్రియాలు, తర్వాత క్రియాశీలమైనటువంటి రజోగుణంతో కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నాడు. చేసేసి ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఈ వచ్చేటువంటి ఫలాలన్నీ నేనే భోక్తృత్వ నేనే తినేస్తున్నాను అనుకుంటూ ఒక మాయాజాలంలో పడిపోయి తను భ్రమపడిపోతున్నాడు. ఇలాగ భ్రమపడిపోయి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతోంది అంటే కాలం ఏకో యతో భయం, కాలాన్ని చూసి భయపడడం ప్రారంభించాడు. ఇది మొట్టమొదటి జరిగినటువంటిది. అంటే ఏమిటైపోతుందన్నమాట, ఈ కాలం నా కాలం అయిపోతుంది, నేను నా శరీరాన్ని నేను వదిలేయాలి అనేటువంటిది. కాలం తనకు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తూ ఉంటే ఈ కాలం నాకు సరిపోలేదండి, ఈ గ్రహాల వల్ల, ఈ నక్షత్రాల వల్ల, ఈ శనిగ్రహం, ఈ రాహుకేతువులు అనేటువంటివి ఉన్నాయి కదా, అవి కాలావయవ నక్షత్ర గ్రహతారాణం అని చెప్పాడు. కాలానికి ఉండేటువంటి అవయవాలు నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ, వీటి యొక్క కదలిక చేత వాటిలన్నింటినీ కదిలిస్తున్నటువంటి వాడు కాలం. అందువల్ల వాటి ఎఫెక్ట్ ఈ జీవుడి మీద పడిపోయి వీడేమనుకుంటున్నాడు అంటే నాకు ఈ కాలం బాగోలేదు, నాకు ఈ శని దోషం ఉంది, ఇది ఉంది అని చెప్పేసేసి వాటికి భయపడిపోయి ఆ తర్వాత వాటి వెనకాల పడిపోయి హోమాలు చేస్తారా, యాగాలు చేస్తారా, అక్కడ ములగాల ఇక్కడ ములగాల, దీక్షలు పట్టాలా అనేటువంటి ఒకానొక భయం. కాలం ఏకో యతో భయం, ఇదంతా కూడా అహంకార విమూఢస్య. ఇదంతా కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అసమ్ టోటల్ వల్ల వచ్చేసింది. ఇంతగా జీవుడు ఎవరు, సాక్షాత్తు పరమాత్మే. ఆ పరమాత్మలో ఉండేటువంటి వెలుగు కొంత ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి దాంతో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మూఢత్వంతో ఉండి తనని తాను వెనక్కి పీక్కోలేక నానా ఇబ్బంది పడుతోందమ్మా అని చెప్పిన తర్వాత విదురా 17వ శ్లోకంలో కపిల మహర్షి తల్లికి ఈ విధంగా చెప్పాడు. ప్రకృతే గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టా యతస్స భగవాన్ కాల ఇత్యుపలక్షితః. తరువాత
ఈ కాలం గురించే ఇంకో 2-3 శ్లోకాల్లో ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే కాలం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్పెక్ట్. మానవి ఓ మనుపుత్రి గుణసామ్యస్య, ఈ మొట్టమొదట మాయ ఉందిగా, ఆ మాయలో సత్వరజస్తమ గుణాలు ఉన్నాయి కదా. సృష్టికి పూర్వం అంటే ఇంకా ఏది సృష్టించడానికి ముందు పరమాత్మ అలా ఉన్నప్పుడు పరమాత్మలో ఉండేటువంటి మాయ ఉంది, కాలం ఉంది. ఇప్పుడు ఆ మాయలో ఈ గుణాలు ఉన్నాయి చూసావా, అవి గుణసామ్యస్య, అవి మామూలుగా ఏమీ పని చేయకుండా అవి ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఎప్పుడు వాటి పని మొదలెడదామా అన్నట్టు సామ్యస్య అవి మామూలుగా కామ్గా ఉన్నటువంటి సందర్భంలో, తరువాత నిర్విశేషస్య, ఈ 3 గుణాల వల్లే కదా ఈ ప్రకృతి అంతా వస్తుంది, ఈ 24 తత్వాలని తీసుకుని. కాబట్టి నిర్విశేషస్య, ఇది కామ్గా ఉన్నాయి గుణాలు, ఏమీ కదలలేదు, దేవర్ క్వైట్గా ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఆయన భగవంతుడు పుష్ చేయలేదు, అలా ఉంది సృష్టికి పూర్వం. అప్పుడు నిర్విశేషస్య, విశేషములు, ఈ విశేషం అనేటువంటి దాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తా. విశేషము అనేటువంటి పదంకి అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, కామ్గా ఉంది సముద్రం, లేకపోతే బంగారం ఒక మొద్దు ఉంది, మట్టి మొద్దు ఉంది. ఇప్పుడు సముద్రంలో ఒక్కసారి ఏం జరిగింది అంటే, కొంతకాలం అయ్యేటప్పటికి దాంట్లోంచి కెరటాలు వస్తాయి. ఈ వచ్చినటువంటి కెరటాలని విశేషములు అంటారు. ఆ విశేషాల్లో ఏముంది, సముద్రం నీరే ఉంది. కానీ ఆ విశేషం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 3 గుణాలు వచ్చేసాయి. ఏవి, హైటు, వెయిటు, తర్వాత దాని యొక్క రూపం, దాని యొక్క పేరు, పెద్ద కెరటం, చిన్న కెరటం, ఆ కెరటం, ఈ కెరటం అనేటువంటి రకరకాలైనటువంటి నామరూపాత్మకంగా వచ్చినటువంటి ఒకానొక పొంగుని విశేషము అంటారు. అదేవిధంగా మట్టి ఉందనుకోండి, మట్టి సామాన్యం, అది మామూలుగానే ఉంటుంది. దాంట్లో నుంచి రకరకాలైనటువంటి పాత్రలు వచ్చేస్తూ ఉంటాయిగా, అవన్నీ విశేషాలు. ఆ విశేషాలలో మట్టి మాత్రమే ఉంది, కానీ చూసేటువంటి మనిషికి మాత్రం అనేక ఆకారాలుగా, అనేక రూపాలుగా, అనేక ప్రయోజనాలు కలిగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అదే బంగారం. కాబట్టి ఇప్పుడు నిర్విశేషస్య అంటే మొట్టమొదట భగవంతుడు ఇంకా సృష్టి చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు, ఇంకా ఆయన ఆర్డర్ ఇవ్వలేదు, ఇంకా కాలాన్ని ఆయన ప్రచోదనం చెయ్యకుండా ఉండేటువంటి సందర్భంలో గుణసామ్యస్య, ఈ 3 గుణాలు కామ్గా అలా ఉన్నాయి, సామాన్యంగా ఉన్నాయి, అంటే పరమాత్మలోనే అలాగ కలిసిపోయి ఉన్నాయి. నిర్విశేషస్య, ఇంకా విశేషాలు ఏమి జనరేట్ చేయలేదు, ఇంకా అవన్నీ ఏమి ప్రొజెక్ట్ చేయలేదు. విశేషాలు ఏమిటంటే పృథివీ, ఆకాశం, జలం ఇవన్నీ ఉన్నాయిగా, వీటిని ఇంకా ఏమైనా ప్రొజెక్ట్ చెయ్యకుండా ప్రకృతే, అలా ఉండేటువంటి ప్రకృతికి యతః ఎవరి చేతైతే చేష్ట కదలిక కలుగుతుందో అప్పుడు ఆయన తన యొక్క సంకల్పం చేత ఈ కామ్గా నిర్విశేషంగా ఉండేటువంటి దాంట్లోకి ఆయన కదలికను కలుగుతుందో, కదలికను కదిలించాడు. ఈ కదలికను కలిగించేటువంటి వాడు పరమాత్మ కాదు, సహ అట్టి భగవంతుడే కాలం అంటే ఏమిటన్నమాట, పరమాత్మ తను మామూలుగా ఉన్నాడు, తనలో ఉండేటువంటి కాలం కామ్గా ఉంది, తనలో ఉండేటువంటి మాయాశక్తిలో ఉండేటువంటి ఈ త్రిగుణాలతో పాటు ఉండేటువంటి 24 తత్వాలు ప్లస్ పంచమహాభూతాలు అవన్నీ కామ్గా అలాగా పడి ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే కాలాన్ని సహ భగవాన్ కాలః దానిని చేష్టాః, కాలం యు గో అండ్ హిట్ అని చెప్పాడు. అనేటప్పటికీ కాలం వచ్చి పడిపోయింది. ఎప్పుడైతే కాలం వచ్చి పడిపోయిందో అప్పుడు ఈ సృష్టి ప్రారంభమైంది. అందువల్ల ద్వాపరయుగం ఎంతకాలం అండి, ఎప్పుడు ప్రారంభమైందండి, ఎప్పుడు మరణించిందండి, ఎప్పుడు పుట్టాడండి, ఎప్పుడు చచ్చాడండి, ఎప్పుడు యవనవంతుడయ్యాడండి, ఈ చెట్టు ఎంతకాలం బతుకుతుందండి అనేటువంటివన్నీ కూడా కాలం చేత బద్ధం అవడం అనేటువంటిది పరమాత్మ యొక్క శక్తి, కాలం అనేటువంటి శక్తి పుష్ చేసింది. ఆయన మాత్రం కామ్గానే ఉన్నాడు, ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు, నాకు ఇది కావాలి అన్నాడు అంతే. అనేటప్పటికి ఆ కాలానికి ట్రిగ్గర్ చేశాడు, మాయాశక్తిని ట్రిగ్గర్ చేశాడమ్మా. ఇలాగా అప్పుడు ఆ సామ్యావస్థలో భగవానుడే ఆ కాలానికి మూమెంట్ ఇచ్చాడమ్మా.
ఆ చేష్టకే కాలం ఇత్యుపలక్షిత అన్న. అలాగ కదిలేటువంటి కాలంని వ్యవహరించబడుతుంది. భగవంతుడే కాలస్వరూపం కింద ఉన్నాడు. అందువల్లే ఆయన కాలస్వరూపుడైనటువంటి వాడు. కాలం అవ్యక్తంగా ఉంటుంది, కనిపించదు కదా, దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది కానీ అది కనిపించదు. కాబట్టి కనిపించనటువంటి దాన్ని నలుపు అంటాం కదా, నల్లగా ఉంటుంది కదా, అందుకని కాలం అంటే నలుపు అని కూడా అర్థం ఉంది. అయిన తర్వాత ఇంకా పురుష రూపం గురించి ఇంకా రాలేదు, కాలం గురించి చెప్పాడు, వీటి గురించి చెప్పాడు. 18వ శ్లోకంలో అంతః పురుష రూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయా. అమ్మా, ఈ భగవానుడే, ఇప్పుడు ఈ పరమాత్మే తన మాయాశక్తి చేత ఇప్పుడు తన మాయను వాడుకున్నాడుగా. మాయను ఎప్పుడైతే వాడుకున్నాడో, కాలాన్ని ప్రచోదనం చేశాడో, ఇప్పుడు ఈ మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమ గుణాలు ప్లస్ ఈ 24 తత్వాలతోనూ ఉందిగా ఇదంతా. అప్పుడు దాంట్లో దూరి, కనిపించకుండా దాంట్లో దూరి పురుష రూపంలో ఉన్నాడమ్మా. బయటేమో కాల రూపంలో ఉన్నాడు, బయట కాలంగా కనిపిస్తున్నాడు. బయట కాలంగా ఎలా కనిపిస్తున్నాడండి అన్నాం అనుకోండి, భూమి తిరుగుతోందిగా, దాంట్లో చలనం వచ్చిందిగా, చేష్ట కదలిక వచ్చిందిగా, నక్షత్రాల్లో కదలికలు వచ్చాయిగా. ఎప్పుడైతే భూమి తిరుగుతూ ఉంటుందో కాలం వచ్చేసినట్టే కదా, కాలం కనిపిస్తోంది కదా మనకి. ఏ విధంగా కనిపిస్తోంది? కదలిక రూపంలో కనిపిస్తోందిగా. కానీ పురుషుడు మాత్రం కనిపించడం లేదు. పురుషుడు ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిపోయాడు. ఈ పంచభూతాలతో, పంచప్రాణాలతో, పంచతన్మాత్రలు, వీటితో, పంచకోశాలతోనూ తన్మాత్మ్యం చెందిపోయి తను మాత్రం కనిపించకుండా అంతరంగా ఉంటూ అంతః లోపల పురుష రూపేణ అంటే పూరించబడిపోయి ఉండి, ఎక్కడ బహిః కాలరూపేణయో బహిః, కాలరూపంకో బహిః, బయటేమో కాలరూపంలో ఉన్నాడు, లోపలేమో పురుష రూపంలో ఉన్నాడమ్మా. సమన్వత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయ. భగవాన్ ఆ భగవంతుడైనటువంటి పరమాత్మ ఆత్మమాయయ తన యొక్క మాయాశక్తి ద్వారా, అంటే తన యొక్క సంకల్పం ద్వారా లోపలేమో అన్ని జీవులలోనూ, లోపలేమో పురుష రూపంలోనూ, బయటేమో కాల రూపంలోనూ కూడా సమన్వేతి మొత్తం వ్యాపించిపోయి ఉన్నాడు. అంటే కాలం రూపంలో వ్యాపించిపోయాడు, పురుష రూపంలోనూ వ్యాపించిపోయాడు. కాబట్టి పరమాత్మ లేనటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. అందుకనే ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఈ విధంగా అంతః పురుష రూపేణ బహిః కాలరూపేణ సమన్వేతి సమంగా అన్నిటి కాలంలోనూ ఈ పురుష రూపంలోనూ ఈ పంచభూతాల రూపాల్లో మొత్తం అన్నిట్లోనూ కూడా వ్యక్తంగా వ్యాపించిపోయి ఉన్నాడు. దేనివల్ల? అమ్మా, సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయ. ఆత్మమాయ చేత సత్వానాం అంటే ప్రాణం, సత్వగుణం కలిగినటువంటి అంటే ప్రాణగుణం కలిగినటువంటి జీవులలో ఆయన పురుష రూపంలో లోపల ఉంటాడు, కాల రూపంలో బయట ఉంటాడు. ఈ విధంగా ఉండేటువంటి ఈ కాలం ఇంకా ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఫర్దర్గా చెప్తూ, దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్ ఆధత్త వీర్యం సా సూత మహత్తత్వం హిరణ్మయం అన్నాడు. పరహ ఈ ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు. పర అనేటువంటి శబ్దానికి ఏమిటి అంటే అన్నిటికన్నా అతీతుడు, అన్నిటికీ మించినటువంటి వాడు అని అర్థం. పర అంటే పరహ ప్రకృతికి అతీతుడు అంటే ఏమిటనమాట? ఈ సత్వరజస్తమో గుణాలు, 24 తత్వాలు, మహాభూతాలు, వీటిలన్నిట్లోనూ తాను ఉంటూ వాటిని ఏమీ తాను అంటించుకోకుండా అతీతంగా ఉంటూ వాటినన్నిటినీ కూడా తాను కంట్రోల్లో పెట్టుకునేటువంటి పరహ పుమాన్ పురుషుడు. ఈ పురుష శబ్దం ఏంటంటే వీటిలన్నిటిలోనూ తాను ఉన్నాడు, వాటిని ఏమీ తాను అంటించుకోకుండా ఉంటాడు. అటువంటి పురుషుడు దైవాత్
దైవాత్ అంటే ఇక్కడ కాలం అన్నమాట. తన యొక్క శక్తి అయినటువంటి కాలం చేత క్షుభిత ధర్మిణ్యాం, క్షుభిత అంటే క్షోభ చెందినటువంటి గుణాలు గలగలిగినటువంటి ధర్మిణ్యం అంటే ఏమిటనమాట. ఇంతవరకు ఈ త్రిగుణాలు 3 కామ్గా కూర్చున్నాయి కదా. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈ పురుషుడు ఏం చేశాడంటే కాలం చేత, దైవాత్ కాలం చేత అలా కామ్గా ఉండేటువంటి ఆ 3 గుణాల్లోకి క్షుభిత ధర్మిణ్యాం, ఈ 3 గుణాలను ఒక్కసారి లోపలికి ప్రవేశించి యు డూ యువర్ డ్యూటీ అన్నాడు. అనగానే ఏమైపోయాయి, ఇవి ఈ 3 గుణాలు కాలం ఒక్క తోపు తోసేటప్పటికీ వాటిల్లో వైషమ్యం అంటే వివిధ రకాలైనటువంటి భేదాలని కల్పించడం ప్రారంభించాయి ఈ 3 గుణాలు కూడా. ఇప్పుడు ఈ 3 గుణాలు లోపల సామ్యంగా ఉండేటువంటి ఆ అవస్థలో అలజడిని, గడబిడిని కలిగించేసేటప్పుడు వైషమ్యం అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని అన్నమాట. అందువల్ల ఏమిటి చూసారా, ఆయన చాలా సౌమ్యుడండి, చాలా సాత్విక గుణం అండి అంటాడు, ఇంకోటి రజోగుణం అండి అంటాడు, ఇంకోటి తమో గుణం అండి అంటూ ఉంటాడు. ఇలాగ మనకి కనిపించేటువంటి ప్రకృతి గుణమయమైనటువంటి ఈ ప్రకృతిలో అనేక రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఎంత విపరీతమైనటువంటి భేదాలతో కూడుకున్నటువంటి సృష్టి అంతా వచ్చేసింది. అప్పుడు యోనౌ పరః పుమాన్ ఆధత్త వీర్యం, అప్పుడు స్వస్యాం, అప్పుడు ఆయన ఏం చేశాడంటే స్వస్యాం తనదైనటువంటి యోనౌ ఉపాధియగు మాయాశక్తిలో, ఈ మాయాశక్తిలో యోనౌ, ఈ మాయాశక్తిలో నుంచి కదా ఇవన్నీ బయటకు వచ్చాయి. మాయ ప్రకృతిలో ఉండేటువంటి గుణాల ద్వారా ఇవన్నీ బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు ఆ మాయాశక్తి అనేటువంటి పుట్టుక స్థానం యోనియందు వీర్యం తన యొక్క చైతన్య శక్తిని ఆధత్త ఉంచాడనమాట. అంటే తన యొక్క చైతన్య శక్తిని తనలోనే ఉండేటువంటి మాయాశక్తిలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాలు, తర్వాత ఈ 24 తత్వాలకి సంబంధించినటువంటి వాటిలన్నిటిలోనూ కూడా ఆధత్త వీర్యం తన యొక్క చైతన్య శక్తిని, ఇవన్నీ చైతన్య రహితంగా ఉన్నాయి, వీటిల్లో కదలికేం లేదు. కాలస్వరూపాన్ని తీసుకొచ్చి ప్రవేటప్పుడు కాలం వాటిని గడిబిజి చేయడం ప్రారంభించింది, కంగారు పెట్టడం ప్రారంభించింది, అలజడి చేయడం ప్రారంభించింది. అలజడి చేసినంత మాత్రంలో వాటిల్లోకి ప్రాణం రావాలిగా, అవి బతకాలిగా, అవి వాటికి జ్ఞానం రావాలిగా, వాటిల్లో ఒక వివేకం అవి కలగాలిగా. అటువంటి చైతన్యాన్ని వీర్యం అంటారు. వీర్యం ఆధత్త అప్పుడు తీసుకొని దాంట్లో పెట్టేటప్పటికీ అలాగే పెట్టినటువంటి ఆ ప్రకృతి అప్పుడు ఆ ప్రకృతిలో తన చైతన్యాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టాడో హిరణ్మయం మహత్తత్వం అసూత, అలాగ తన వీర్యాన్ని అంటే తనలో ఉండేటువంటి ఆ చైతన్య శక్తిని కాలం వల్ల గజిబిజిగా అలజడి చెందిపోతూ కదిలిపోతూ ఉండేటువంటి మాయాశక్తిలోకి తన వీర్యాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో, తన యొక్క ఆ చైతన్య శక్తిని ప్రవేశపెట్టాడో, అప్పుడు చైతన్య శక్తి ప్లస్ కాలం చేత వైషమ్యం పొందినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి, ఈ రెండిటి కాంబినేషన్ని కూడా మహత్తత్వం అంటారమ్మా. అసూత కనెను, దాన్ని మహత్తత్వం అంటారు. తత్వం అంటే అసలైనటువంటి యథార్థ స్థితి అదన్నమాట. అంటే ఏమిటి, మరొక్కసారి గుర్తు చేసుకుంటే మాయాశక్తిలో త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి ఉంది, వీటితో పంచమహాభూతాలు ఉన్నాయి, తర్వాత 24 తత్వాలు అంటే 24 తత్వాల కింద ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధపడి ఉన్నటువంటి దాంట్లోకి ఆయన తన యొక్క చైతన్య శక్తిని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు తన యొక్క చైతన్య శక్తి ప్లస్ కాలము ప్లస్ ఈ పంచమహాభూతాలతో కలిగినటువంటి ఈ సమ్ టోటల్ని మహత్తత్వము అంటారమ్మా అన్నాడు. దైవాత్ క్షుభిత ధర్మిణ్యాం స్వస్యాం యోనౌ, ఆ మాయాశక్తియే యోని కింద పనిచేస్తుంది, పుట్టుక స్థానం కింద పనిచేస్తుంది. దాని యందు పరహ పరుడైనటువంటి అన్నిటికీ అతీతుడైనటువంటి పుమాన్ ఆ పురుషుడు ఆధత్త వీర్యం తన యొక్క చైతన్య శక్తిని ఆధత్త తీసుకొచ్చి ప్రవేశపెట్టాడమ్మా. ప్రవేశపెట్టేటప్పటికీ మహత్తత్వం ఆసూత, అది హిరణ్మయం. ఆ మహత్తత్వం హిరణ్మయం
అంటే బంగారు రంగుతో వెలిగిపోయేటువంటి ఎందుకంటే ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క చైతన్య శక్తి హిరణ్మయం, అందువల్ల హిరణ్మయంగా తయారైపోయింది. ఆ హిరణ్మయమైనటువంటి శక్తినే లక్ష్మీదేవి అని చెప్తూ హిరణ్మయీం హిరణ్యవర్ణాం అని అమ్మవారికి చేస్తూ ఉంటాం కదా. వికృతి కలిగింది కదా, వికృతి, ప్రకృతి వికృతి అంటాం కదా, ఆ హిరణ్మయ స్వరూపమైనటువంటి దాన్ని అంటారు అన్నమాట. ఆ విధంగా వచ్చిందమ్మా అని చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి ఆయన చెప్పిన తరువాత ఈ మహత్తత్వం ఉందే అంటే తన యొక్క చైతన్య శక్తి ప్లస్ కాలము ప్లస్ వీటిలన్నిటి కాంబినేషన్తో ఉండేటువంటిదే ఆ దాన్ని మహత్తత్వము అంటారు. విశ్వం ఆత్మగతం వ్యంజన్ కూటస్థో జగదంకురః స్వతేజసా పిబత్ తీవ్రమాత్మ ప్రపస్వాపనం తమః. కూటస్థ ఈ పరమాత్మ నిర్వికారము, జగదంకురః ఆయనకేమీ వికారాలు లేవు, ఆయనేమీ మారలేదు. అటువంటి వాడు జగతంకురః ఈ జగత్ కనిపిస్తూ ఉండేటువంటి ఈ జగత్ అంతా కూడా ఈ విధంగా బయటికి రావడానికి కావలసినటువంటి అంకురాన్ని, ఆ బీజాన్ని అంటే ఆ మహత్తత్వాన్ని, ఆ ఆత్మగతం అది కూడా తనలోనే ఉండేటువంటి దానిని అవ్యక్తంగా ఉండేటువంటి దాని చేత ఈ మొత్తం విశ్వం అంతటినీ కూడా ఆయన ఈ విధంగా కనిపించేటట్టు చేశాడమ్మా. చేసేసిన తర్వాత మళ్ళీ అదే శక్తి చేత తనలో తాను మళ్ళీ దాన్ని విలీనం చేసుకుంటాడు అని చెప్పి సృష్టి స్థితి లయ కారణాలకు సంబంధించినటువంటి విశేషం చెప్తున్నాడు. దీనినే రేపటి కార్యక్రమంలో కొంచెం విశదంగా చూసి ముందుకెళ్దాం.